Hello everyone, welcome back to our channel. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాంగ్ వీడియో అనమాట. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో లాస్ట్ వీకెండ్ మేమైతే బొటానికల్ గార్డెన్ వెళ్ళామన్నమాట. బొటానికల్ గార్డెన్ వచ్చేసి ఏఎంబి మాల్ పక్కన ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఎవరన్నా విజిట్ చేయకపోతే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరన్నా ఉంటే చక్కగా విజిట్ చేసేయండి. చాలా చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. ఇది మేము వచ్చేసి ఒక 6th or 7th టైం అనమాట వెళ్ళడం. సో ఆదర్శ్ అయితే ఇది సెకండ్ టైం వెళ్ళాడు. ఆదర్శ్కి 9th మంత్లో జస్ట్ చిన్న ఫోటోషూట్ చేద్దామని చెప్పి అప్పుడు వెళ్ళాము. మీరు షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. అప్పుడు ఆ గ్రీనరీలో కూర్చోబెట్టి అలా ఫొటోస్ తీసామన్నమాట. చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఈ యాక్టివిటీస్ చేసాము. చూస్తున్నారు కదా, బౌ అండ్ యారో మా హస్బెండ్ ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఆదర్శ్ అయితే ఏదో తెలిసిన వాడికి లాగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇక బయటికి తీసుకెళ్ళామంటే ఇక తెలిసిందేగా, పిల్లలు ఒక చోట ఉండరు, వెళ్ళిపోతూనే ఉంటారు, అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్లేస్కి మనం చక్కగా ఒక 3 o'clock 4 అలా వెళ్ళామంటే చక్కగా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అవంతా చూసుకుంటూ ఇప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ చేశారనమాట. యాక్చువల్గా 2022-23 ఆ టైంలో కూడా వెళ్ళే వాళ్ళం మేము. బట్ అంత డెవలప్మెంట్ అయితే ఉండదు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ మొక్కలు, ప్లాంట్స్, ట్రీస్ చాలా ఉంటాయి అన్నమాట. వాటి బోర్డ్స్ పెట్టేసి ఉంటాయి ఆ ట్రీస్ దగ్గర. చాలా చాలా బాగుంటుంది. ఆ మర్రి చెట్టు చూసారా ఎంత ఉందో, అసలు చాలా పెద్దదన్నమాట. అక్కడ నెమళ్ళు కూడా ఉంటాయి. లోపలికి వెళ్తే అక్కడ రైడ్ ఉంటుందన్నమాట. మనల్ని వ్యాన్లో రైడ్కి తీసుకెళ్తారు. లోపలంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పీకాక్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. మనకి బోట్ రైడింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మేమైతే బోట్ రైడ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. బట్ ఆ రోజు అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సరే చూసేసి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్లే జోన్ ఉంటే పిల్లలకి ఆడిపించడానికి అక్కడికి వెళ్ళామన్నమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్ రైడ్కి వెళ్ళాము. ఇగోండి, ఇక మన ఆదర్శ ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళ డాడీతో. అసలు ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాడనమాట. వాళ్ళ డాడీతో ఆడుకుంటూ అటు ఎక్సర్సైజెస్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు బాబు. అలా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బాబు బాగా. ఈ మధ్య అపార్ట్మెంట్ కిందకి తీసుకెళ్ళమని చెప్పి చాలా గోల పెట్టేస్తున్నాడు. ఈరోజు వెళ్తే కానీ కార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అలా తీసుకువెళ్ళి ఒక 1/2 hour అలా ఆడిపించి తీసుకురావాలన్నమాట. చూస్తున్నారు కదా వాళ్ళ డాడీతో ఎలా ఆడుతున్నాడో. చక్కగా ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఎలా ఎంజాయ్ చేశాడు ఆ రోజంతా. యాక్చువల్గా ఈ ప్లేస్ ఫ్యామిలీ అంతా ట్రిప్ వేయడానికి చక్కగా పిక్నిక్ లాగా చాలా బాగుంటుంది. నైబర్స్తో వెళ్ళడానికి అలా చాలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్ళామంటే మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే చక్కగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్యాకేజ్ కూడా పెట్టేశారు. దానికి విజువల్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తారనమాట. దాని పక్కనే ఈ బొటానికల్ గార్డెన్ పక్కనే ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు మనం. సో ఇక్కడైతే మాకు బై లక్ ఇక్కడే మాకు పీకాక్ కూడా కనిపించేసింది. మన ఆదర్శ్ అయితే చక్కగా బోట్ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. బోట్ స్టీరింగ్ తిప్పేస్తాడంట. స్టీరింగ్ దగ్గరికి రావడానికి చాలా తిప్పలు పడ్డాడు. నా దగ్గరికి వచ్చేస్తానని చెప్పి అలా అలా వచ్చేసాడు. యాక్చువల్గా మేమైతే మల్కాం చెరువు, మా పక్కనే ఉన్న మల్కాం చెరువుకి వెళ్దామని చెప్పి ఊరికనే వాకింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో నార్మల్ డ్రెస్సెస్సే వేసుకుని వెళ్ళాము. ఇక్కడ ఫోటోషూట్ చేయించడానికి అయితే చాలా బాగుంటుంది గ్రీనరీలో. మ్యాటర్నిటీ ఫోటోషూట్స్ మేము వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు అలా ఫోటోషూట్ తీసుకునే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారనమాట. సో మనం కూడా వెళ్ళి మంచి మంచి అవుట్ఫిట్స్ వేసుకెళ్ళామంటే చక్కగా బాగా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే అలా అవుట్ఫిట్స్ మంచి మంచి ట్రై చేయండి. ఆదర్శ్ ఇక్కడ అందరికి హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి ఆదర్శ్కి. ఇదిగోండి స్టీరింగ్
యాక్చువల్గా మేము వన్ సైడే కవర్ చేసామన్నమాట. ఇంకో లోపలికి వెళ్తే చాలా చాలా ఉంటుంది చూడడానికి. అటు సైడ్ ఎంట్రన్స్ దగ్గర బేర్ అదంతా వాటర్ ఫాల్ వస్తున్నట్టు అది కనిపించింది కదా, అటు సైడ్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవంతా కవర్ చేస్తానన్నమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.